హలో ఫ్రెండ్స్, మా అక్క దగ్గరకు ఒక విషయం చెప్పడానికని వెళ్తున్నాను. సడన్ గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మా ఇంట్లో జున్ను పాలు ఉన్నాయి కానీ జున్ను మాత్రం చేయట్లేదు. మా అక్కని చేయమంటే చేయనంటుంది. అందుకనే కాళ్ళు పట్టేసుకున్నంత వరకు వెళ్ళిపోయాను. దెబ్బకి ఇంకా చేస్తానని చెప్పి నా వెనకే వచ్చింది. కానీ ఈ లేడీస్కి ఒక పాడు బుద్ధి ఉంది భయ్య. అలా బ్రతిమారించుకుంటారు. వాళ్ళు ఈగో సాటిస్ఫై అయిన తర్వాత గాని కదిలు రారు. నాకు కూడా అదే పరిస్థితి అయింది. మీరు కూడా ఎంతమంది బాధపడుతున్నారో. ఇంక చేస్తావా చేయవా అని పట్టుబట్టి అక్కడే కూర్చున్నాను భయ్య. నా ఇన్నోసెంట్ ఫేస్ కి కరిగిపోయి మా అక్క ఏమైంది అని చెప్పి సర్లే అని చెప్పి లాస్ట్ కి ఒప్పుకుంది. ఏదో చిన్నప్పుడు ప్యాంపరింగ్ చేస్తుంటే అదృష్టం కోల్తే ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, కానీ ఇన్ని బాధలు పడుతున్నాను భయ్య నేను. నువ్వెంత పెర్ఫార్మెన్స్ చేసినా నీకు ఒక్క ముక్క కూడా ఇవ్వండిరా జున్ను వండాక. అబ్బో దిగొచ్చిందండి సోకుల సంతకై. నేను ఇప్పుడు చెప్తాను గానీ ప్రాసెస్ తెలీదు. అలాంటిది నాకు పెట్టదంట. ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఎలా తింటానో దగ్గరుండి చూడక్క. ఇప్పుడు మనం ముందుగా పంచదార తీసుకుని చకచక కోసేయాలి ఫ్రెండ్స్. అందుకేరా నీకు రాదు అనేది. దీన్ని పంచదార కాదు బెల్లం అని అంటారు. నువ్వు చెప్పినట్టు చేస్తే ఇంకా తిన్నట్లే అందరూ. మాకు తెలుసులే అమ్మా, నువ్వు అన్నట్టుగా ఉన్నావా లేదా అని చెక్ చేయడానికి అలా చెప్పాను అంతే. బాగానే కవరింగ్, నేను చెప్పుకుంటానులే ప్రాసెస్. ఫ్రెండ్స్, జున్నులోకి బెల్లమే కాకుండా పంచదార కూడా కొంచెం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ ఎందుకు తీసాను అని అంటే, కొన్ని మిక్సీ చేసుకోవాల్సినవి ఉన్నాయి, లేదు అని అంటే దంచుకోవచ్చు. అవేంటి అంటే బిర్యానీలోకి వేసుకున్న మసాలా దినుసులు తీసుకోవాలి. ఓలక్క, నువ్వు ఇలా చేస్తే డైరెక్ట్ హాస్పిటల్ బెడ్ ఎక్కుతాం. నువ్వు నోరు ముయిరా. అవి ఎందుకు తీసుకోమంటున్నా అంటే అందులో కొన్ని ఆలికలు ఇంకా మిరియాలు కూడా అందులోనే దొరుకుతాయి కాబట్టి అవి తీసుకోమన్నాను. ఆలికలు ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. మిరియాలు ఒక 10-12 తీసుకుంటే సరిపోతుంది. మిరియాలు ఎక్కువే వేసుకోవచ్చు. మిరియాలు మనకి చాలా మంచి చేస్తాయి. సో మిరియాలు నేను ఎక్కువే తీసుకున్నాను. నార్మల్గా పళ్ళైన వాళ్ళకి 10-12 అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇవి తక్కువ కాబట్టి నలగడానికి కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సపరేట్గా 4-5 మిరియాలు తీసుకోండి. అవి దంచుకొని పక్కన సపరేట్గా ఉంచుకుంటే ఆ జున్ను పాల మీద లాస్ట్లోని వేసుకుందాము గార్నిష్ లాగా. అక్క, ఈ లోపు నేను ఒక పాట అందుకోనా? పాడితే పాడు కానీ ఈ జున్ను మాత్రం బాగా రాకపోతే నువ్వు నీ పాటే కారణం అంటాను. పాడినా పాడకపోయినా ఎలానూ రాదు కదక్క నీకు. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, జున్ను బాగా వచ్చిన తర్వాత చెప్తాను వాటి సంగతి. ఇదంతా మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు జున్ను పాలు ఒక ఎంటీ గిన్నె తీసుకోండి. ఇదే మెయిన్ స్టెప్ అనమాట. ఇప్పుడు జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకుంటాను. ఆ ఒక గ్లాస్కి 3 గ్లాసులు నార్మల్ పాలు కలపాలి. అవి సపరేట్గా జున్ను పాలు కోసమని తీసుకున్నాము అన్ని పాలు. ఈ జున్ను పాలల్లో మొదటి రోజు పాలు ఉంటాయి, రెండో రోజు పాలు ఉంటాయి, మూడో రోజు పాలు కూడా ఉంటాయి. మొదటి రోజు పాలు కాబట్టి ఒక జున్ను పాలు గ్లాస్కి 3 నార్మల్ పాలు తీసుకోవాలి కంపల్సరీగా. నార్మల్గా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ లేకపోతే మీరు ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు ఆల్టర్నేట్గా. నేను వేస్తున్న గిన్నె ఏంటంటే కారిపోతుంది, చూసుకోలేదు, అందుకనే వేరే దాంట్లోకి మార్చేసాను. మళ్ళీ మీరేమనుకోవద్దు. ఇందులో స్టార్టింగ్ తీసుకున్న బెల్లము పంచదార వేసేసి కలిపేయాలి. ఎంత బాగా కలపాలంటే, ఎందుకంటే బెల్లం అనేది బాగా కరగాలి కాబట్టి చాలా బాగా కలపాలి, చాలాసేపు కలపాలి. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మూడో రోజు పాలు రెండో రోజు పాలు అయితే అన్ని గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే ఇంకో గ్లాస్ నార్మల్ పాలు తీసుకొని వేసుకున్నా అయిపోతుంది. మొదటి రోజు పాలకు మాత్రమే 3 తీసుకోవాలి. ఒకదానికి 3, 2 6 అలా. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి కలిపేయాలి. బాగా కలపాలి, మొత్తం అంతా కరగాలి కదా బెల్లము. నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపు మా రాకీ గాడు ఒక పాట పాడతాడు. నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి నీ జున్నుకు తగ్గట్టు నేను పాట పాడుతానక్క. ఓకే, పాడుతున్నవారు రాకీ బాయ్. ఊపిరి మాత్రం ఉన్న బలంగా పోతున్నట్టుంది, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టూ ముట్టిందే. ఊరు బాబాయ్, ఆ పేరు అస్సలు వినలేకపోతున్నాం. వాడిని పాడమండం నాది బుద్ధి తక్కువ. కొంచెం సాల్ట్ తీసుకోండి అండ్ వేరే గిన్నెలో వడ పట్టుకొని వేసుకోండి. డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. ఇంకా చాలక్క, నీ ప్రాసెస్ విన్నది వాళ్ళు చాలు. ఇంకా నా ప్రాసెస్ మీదే నడుస్తుంది. నేనే చెప్తాను, దించేంత వరకు ఇక్కడే ఉంటాను. ఒక పీస్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. తొక్కలే హాడు ఉంటే ఇంటి పోతే ఏంటి కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మన ఇంట్లో ఉందనుకోండి, తీసేసుకోండి. లేదంటే పెద్దది ఇలాంటి సైజు ఒక బేషన్ లాంటిదైనా తీసుకొని ఏదైనా ఇలా పెట్టుకోండి. మేము గ్యాస్దే పెట్టేసుకున్నాము.
దాని తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో జున్ను పాలు ఒక గిన్నెలో అది తీసి దీని మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయడమే. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం కుక్కర్ వెడల్పుగా ఉండాలి. అండ్ గిన్నె కూడా కొంచెం సైజు చిన్నదైతే కొంచెం రెండిట్లకి సెట్ అయినట్లుంటే సరిపోతుంది. మా రాకీ గాడు నేను తిట్టానని ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా అన్నానా వాడంటే నాకు ఎంత ఇష్టమో ఒకసారి చెప్పండి మీరే. అబ్బో ఆ పక్క నీ కపట నాటకాలు, నీ దొంగ ప్రేమలు అసలు నా వాల్యూ తెలియటం లేదు. ఫస్ట్ మీకు నా అంత అందగాడు ఎక్కడైనా దొరుకుతాడా? నా అంత తెలివైనోడు ఎక్కడైనా దొరుకుతాడా? నా అంత మల్టీ టాస్కింగ్ ఎక్కడైనా దొరుకుతాడా? నా వాల్యూ అంటే ఏంటో నీకు చూపిస్తాను, ముందు చూపిస్తాను. నువ్వెంత గింజుకున్నా, నువ్వెంత పొగిడినా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇక్కడే ఉంటా, తింటా, పంట. పోరా, నీ మీద ఏదో కన్సర్న్ చూపిస్తే నీకు ఇలాగే ఉంటది. అంత లేదు గాని ఇప్పుడు అన్నానో లేదో నువ్వు పెద్ద సోకులు సంతకాయమని నిరూపించేసుకున్నావు. అంతా చేసావు, గ్యాస్ ఆన్ చేసావా? చూడండి ఫ్రెండ్స్, కూర అంత నేను అందులో ఉప్పు లేకపోతే టేస్ట్ లేనట్టు, నేను లేకపోతే ఏ పని అవ్వదు. ఫైనల్లీ మా అక్కకి ఆత్రం ఎక్కువైపోయి వేడిగా ఉన్నప్పుడే తీసేసింది. అయినా సరే వచ్చేద్దిన ఆల్మోస్ట్ ఎక్కడ ఇరిగిపోతుందేమో అని చెప్పి మళ్ళీ బయటికి తీసేసింది. కొంచెం కట్ చేసుకొని తిన్నానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అక్కని అనడం కాదు గాని నేను చెప్పే ప్రాసెస్, మా అక్క చేసే విధానం రెండు మిక్స్ అయితే ఇంత బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ జున్నుని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రాకీ గారు చెప్పిన ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు. ఈ జున్ను నీ పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, కిందింటోళ్ళకి కూడా ఇచ్చేసి ఆంటీలందరి దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి అట్లుంటుంది రాకీ గారితో.